మధ్యరాత్రి వచ్చినాడు. మంచిగా వినండి, ఎవరినే? పరిసయ్యుడు. యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఈ గుంపు అంతా యేసయ్యని భయంకరమైన మాటలన్న ఒక టీం, ఇది ఒక గుంపు. యేసయ్యను ఒక మాటను మాట్లాడించేవారు కాదు. నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని మానసికమైన ఒత్తిడికి గురి చేసే గుంపే పరిసయ్యుల గుంపు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుని మానసికమైన ఒత్తిడికి గురి చేసింది దయ్యాలు కాదు, ఎవరు కాదు, ఈ గుంపే. ఈ గుంపులో ఒక వ్యక్తి వచ్చి, నికోదేము వచ్చి అంటున్నాడు, మధ్యరాత్రి వచ్చినాడు. మంచిగా వినాల. అప్పటికి యేసయ్య తిరిగి 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 అలసిపోయి పాపం రెస్ట్ తీసుకుంటున్నాడేమో, చాలా టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చి తలుపు కొడుతున్నాడు. ఎవరండి? దయచేసి ఒక్క క్షణం తలుపు తీస్తారా అంటున్నాడు. పేతురు వెళ్ళి ఒకవేళ తలుపు తీయగానే ఆ పరిసయ్యుడు నికోదేము కనబడతా ఉంటే ఈ 12 మంది అనుకున్నారేమో, బా ఈ వ్యక్తి ఏందిరా ఇప్పుడు వచ్చిండు, ఇక్కడ కూడా మనల్ని బ్రతకనివ్వరా వీళ్ళు. యేసయ్యకి చెప్పొద్దు, పాపం యేసయ్య చాలా టైర్డ్ అయిపోయి పండుకున్నాడు, అసలుకే మూడ్ ఆఫ్ చేసుకుంటున్నాడు. తలుపు తీయకరా, మూసే అన్నారేమో శిష్యులు. మరలా దయచేసి తలుపు తీస్తారా అంటున్నాడు నికోదేము. ఒకవేళ పేతురు లాంటి కొంచెం స్ట్రాంగ్ వ్యక్తుల్ని, ఏంటి ఎవరండి మీరు? నేను పరిసయ్యుడు నికోదేము. ఏం కావాలా? కొంచెం బోధకుడిని కలవాలా. ఇప్పుడు సారీ అండి, బోధకుడు కలవడు. ఆయన మాతో మీకేమండి, మేమెక్కడ మీరెక్కడ, మా బోధ ఎక్కడ, మా డాక్టర్ని ఎక్కడ, మీ డాక్టర్ని ఎక్కడ, మాతో మీకు. ఐఎమ్ వెరీ సారీ, నౌ ద టైమ్ ఈస్ 1 o'clock, 1:30, it's 2 o'clock now, దిస్ ఇస్ నాట్ ద టైమ్. అయినా ఇప్పుడు వెరీ సారీ అంటా ఉంటే యేసయ్య ఆ మాట విన్నాడు. చప్పట్లు కొట్టాలంతా. పేతురు, ఎవరితో మాట్లాడుతున్నా? యేసయ్య, ఎవరు లేరు యేసయ్య, నువ్వు పండుకో, రెస్ట్ తీసుకో. లేదు ఎవరు వచ్చినారు అని ఇట్లా ముఖం కడుక్కొని నేను నా ప్రార్థన గదిలో ఇట్లా హోలీ స్పిరిట్ నాకు చూపెడుతున్నాడు. ముఖం తుడుచుకొని బయటకు వచ్చి, నికోదేము నువ్వా, రా లోపల రా, కూర్చో. ఏంటిది నాన్న ఇప్పుడు వచ్చినావు? ఏంటి మన ప్రాబ్లం వచ్చిందా? అసలు నికోదేము ఏం చేశాడు? 12 మంది శిష్యులు ఎట్లా షాక్ అయిపోయినారు. యేసయ్య ప్రేమను ఊహించుకుంటే ఊపిరాడదు, అసలు ఆయాసం వస్తుంటది. ఏంటన్నా ఏంటిది అని టైర్డ్ అయిపోయిన యేసయ్య మధ్యరాత్రి లేచి నికోదేముతో ఎంతసేపు మాట్లాడాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని బిడ్డలకున్న బ్యూటీ అది. దట్స్ వై వి ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ లోకానికి వెలుగు. ఎక్కడికి పోయింది ఆ వెలుగు? ఎక్కడికి పోయింది ఆ రుచికరమైన క్రైస్తవ జీవితం? చూడండి, ఆ రోజు కానీ నికోదేము వెళ్ళిపోతే మరలా ఇప్పుడు వచ్చేవాడు కాదేమో. కానీ ఏం జరిగిందో తెలుసా? బ్యూటీ. ఆ రోజు యేసయ్య ప్రేమతో మాట్లాడటం మారమని స్పందినాడు.